భూములు, పొలాలు, చెరువులు, ఆఖరికి కాలువలను వదలకుండా అవినీతి అజెండాగానే వైసీపీ పాలన సాగింది. గుడివాడ గడ్డం గ్యాంగ్ అవినీతికి డ్రైన్లు సైతం బలైపోయాయి. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు పాలకోడు డ్రైన్లోని మట్టిని మింగేయడంతో ప్రతి ఏటా పొలాలు ముంపుబారిన పడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాలువలోని పూడిక తీసి బాగు చేయడంతో అన్నదాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నాని అండతో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అత్యంత ముఖ్యమైన పాలకోడు డ్రైన్ను గుల్ల చేశారు. గుడ్లవల్లేరు మండలం చిత్రం వద్ద ప్రారంభమైన పాలకోడు డ్రైన్ సుమారు 12 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ డ్రైన్ కింద 8,000 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. డ్రైన్లోని మట్టిపై కన్నేసిన కొడాలి నాని, ఆయన అనుచరులు జగనన్న కాలనీ మెరక పనుల పేరుతో పాలకోడును తవ్వేశారు. వేల టిప్పర్ల మట్టిని ప్రైవేటు స్థలాలకు, గుడివాడ టీచర్స్ కాలనీ వెనుకకు తరలించేసి జేబులు నింపుకున్నారు. ఇష్టానుసారంగా తవ్వకాలు చేయడంతో మురుగు కాలువలు ముందుకు పారక అస్తవ్యస్తంగా మారాయి. వైసీపీ నాయకుల మట్టి దందాకు గుంతల్లో పడి ఒకరు దుర్మరణం పాలయ్యారు. కొడాలి నాని గ్యాంగ్ కొమరవోలు డ్రైన్ను బొమ్మలూరు వరకు తవ్వేసి 15 కోట్ల రూపాయల విలువైన మట్టిని అమ్మేసుకుంది. ఫలితంగా అంగలూరు, పెంజెండ్ర, సెరిందింట కూరులో 5,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వైసీపీ నేతలు మట్టి దోచుకోవడం తప్ప కాలువలు బాగు చేసిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి రోజులు వచ్చాయని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాలకోడు డ్రైన్ కు మోక్షం కల్పిస్తున్నారని చెబుతున్నారు. పాలకోడు డ్రైన్ మురికాలవండి. దీనివల్ల మాకు ఉన్న 3,800 ఎకరాలు మొలకన పడి 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ డ్రైన్ మూలాన పైరు పోతుంది, మాకు వరి పోతుంది సార్. వరి కూడా మాకు చేతికి అందట్లేదు. మేము చాలా నష్టపోయాము. ఈ డ్రైన్ తోవటం వలన కొన్ని వేల మంది రైతులు, వందలు కూడా కాదండి, వేల మంది రైతులు బాగుపడతారు. ఇంత చేసినందుకు గాను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాము గారు వచ్చినాక ఈ కాలువలో కూడుగులు ఈ బాగా చేపిస్తున్నాడండి బ్రహ్మాండంగా. ఇటువరకు 5 సంవత్సరాల క్రితం ఏమీ చేయలేదండి, తవ్వలేదు. అడ్డాలు వేసినవి ఎక్కడే ఉండిపోయి చేలు మునిగిపోయాయండి. రాము గారు రాకముందు కాడ వచ్చి ఆయన సొంత డబ్బులతో పనులు చేసి పెట్టాడండి. బ్రహ్మాండంగా పొక్కులేళ్ళు పంపించాడు. మా ఊరు తవ్వి చేసాడండి. పంటలు శుభ్రంగా వచ్చినాయి. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా 70 లక్షల నిధులు తీసుకువచ్చి కాలువల్లో పూడిక తీసి బాగు చేయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొడాలి నాని పట్టించుకున్నాడు. ఎట్టా పట్టించుకున్నాడంటే దీంట్లో అడ్డగోలుగా తవ్వేసి దీంట్లో నుంచి ఒక 7-8 వేల టిప్పర్ల మట్టి అమ్ముకున్నాడు. ఎట్లా అమ్ముకున్నాడు అంటే దీన్ని ఈ పాలకోడులో తాడి చెట్టు లోతు పెట్టి ఆ మట్టి తీసి అమ్ముకున్నాడు. 2023లో ఫ్లడ్ వచ్చిందండి. ఆకుమళ్ళన్నీ మునిగిపోయినాయి. అప్పుడు ఎలక్షన్స్ జరగల. ఇదే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు అప్పుడు ఇంకా పోటీలో దిగల. ఆయన సొంత వ్యయంతో 2 కోట్లు ఖర్చు పెట్టాడు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం పూడికి తీపిచ్చాడు. మొత్తం గుర్రబడెక్కి సొంత డబ్బులతో పైకెక్కేపించాడు. ఈ రాము గారు వచ్చినాక నీళ్లు వస్తున్నాయి. 5 సంవత్సరాలు పెట్టి యాక్షన్ చేస్తున్నాం. ఎంత చేసినా కానీ 5 సంవత్సరాలు పెట్టి మొలకొచ్చి మునిగిపోతుంది. ఎకరానికి 45-30 బత్తాలు వేసాను. 5 బత్తాలు ఎక్కువ అవుతున్నా. అందుకని 10 మంది కలిసి రాముగారి దగ్గరికి వెళ్ళాం. బయట మునిగిపోతుంది సార్, మాకు పంట మరి మొలకపోవాలని చెప్పి 10 మంది ఆయన దగ్గరికి కోరుకుంటే నేను బాగా చేపిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి కాలం బాగా చేపిస్తున్నారు. ఇటువరకు నాన్నగారు ఒక పని చేయలేము. మాకు రామగారు ఎక్కడ రోడ్డు పని చేపిస్తున్నారు, కాలువడు పని చేపిస్తున్నారు. పనులు మాత్రం ఏమి ఆగుతున్నా. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అవినీతిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. గుడివాడలో పంట కాలువల్లో పుడికి తీయలేదు, కానీ ఆ పంట కాలువలను తవ్వి మట్టి మాత్రం అమ్ముకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు ప్రారంభంలోనే స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రొక్లైన్ల సహాయంతో పంట కాలువలన్నీ కూడా బాగుచేత చేపట్టడంతో తమకు ఇంకా ముంపు గురయ్యే అవకాశం ఉండదు, తాము సంతోషంగా సాగు చేసే అవకాశం ఉందంటూ కూడా అన్నదాతలు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.